మీరు మీ యొక్క జీమెయిల్ అకౌంట్‌కి రికవరీ మెయిల్ యాడ్ చేశారా? ఒకవేళ చేయకుండా ఏమవుతుంది? ఒకవేళ చేస్తే బెనిఫిట్స్ ఏంటి అనేది మీకిప్పుడు లైవ్‌లో చేసి చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఎవ్రీవన్. మన జీమెయిల్ అకౌంట్ ఒకవేళ లాస్ అవుతే గనక వాటిని ఎలా రికవరీ చేసుకోవాలనే దాని గురించి చెప్తాను. అందులో ఒక స్టెప్పే రికవరీ మెయిల్. చాలా మంది అకౌంట్స్‌కి రికవరీ మెయిల్ అనేది యాడ్ చేసి ఉండరు. అది ఎలా యాడ్ చేయాలనేది మీకు ఇప్పుడు లైవ్‌లో చూపిస్తాను. దీనివల్ల యూజ్ ఏంటంటే మీ యొక్క జీమెయిల్ అకౌంట్ అనేది లాస్ అయినప్పుడు ఒకవేళ మీ యొక్క ఫోన్ నంబర్ కూడా మార్చేసి ఉంటే ఈ రికవరీ మెయిల్ ద్వారా మనం మెయిల్‌ని రికవర్ చేయొచ్చు. మీ యొక్క డేటాని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనేది చూపిస్తాను చూడండి. గూగుల్‌లోకి వెళ్ళండి. ప్రెజెంట్ నేను బ్రేవ్ బ్రౌజర్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏ బ్రౌజర్ యూజ్ చేసినా గానీ డైరెక్ట్ గూగుల్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మీ యొక్క అకౌంట్ అని ఉంది గదా! ఈ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనపడుతుంటాయి. ఇక్కడ చూడండి యాడ్ రికవరీ మెయిల్ అని ఉంది. అంటే ఇది ఒక సజెషన్ ఇస్తుంది మనకి. ప్రెజెంట్ నా యొక్క జీమెయిల్ అకౌంట్‌కి ఇంతవరకు నేను రికవరీ మెయిల్ అనేది యాడ్ చేయలేదు. అందువల్ల నాకిక్కడ సజెషన్ చూపిస్తుంది. చాలా మందికి ఇలా సజెషన్ చూపించకపోవచ్చు. అలాంటప్పుడు మీరు సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంది గదా! ఈ సెక్యూరిటీ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనపడతాయి చూడండి. 2 స్టెప్ వెరిఫికేషన్, పాస్ కీస్, పాస్వర్డ్ ఇలా అన్ని సెక్యూరిటీకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ చూడండి రికవరీ ఫోన్ అలానే రికవరీ ఈమెయిల్ అని ఉంది. ఆల్రెడీ నేను రికవరీ ఫోన్ నంబర్ ఇచ్చాను. ప్రెజెంట్ ఈ యొక్క మెయిల్‌కి రికవరీ ఈమెయిల్ అనేది యాడ్ చేయలేదు. అందువల్ల యాడ్ యాన్ ఈమెయిల్ అడ్రెస్ అని చూపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాస్వర్డ్ ఇయ్యండి. మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసుకున్నాక మీకు ఇలా విండో అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏ మెయిల్ అయితే రికవరీ మెయిల్ కాడ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేయండి. ప్రెజెంట్ ఈ మెయిల్‌కి రికవరీ మెయిల్ అవసరం లేదు కాబట్టి నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇలా మీరు మీ యొక్క అకౌంట్‌కి రికవరీ మెయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.